తీసుకున్న బంగారం వాళ్ళకి ఇవాళ చేనుల పడుతూ మీ అత్తుడు పాడుగాను తవ్వు అంటే కొట్టుకుంటా పోయావు. పప్పు పొయ్యి మీద ఎత్తా ఆ కూడు చెప్పని అండురి కైకిలు పోయేది ఉన్నది నాడింట్లో కూర్చొని తిన్నట్టు కాదు. ఓ లచ్చక్క, నా పని నాకు మా ఎరికే, మీరేం చెప్పరాదు, నాది నేను మా చూసుకుంటా, మీరు చూసుకోరి. అబ్బో దీని తింపులాట మునిగిపోను ఈ తింపుడే దగ్గర షేర్ల తిప్పుతేంది. ఏం సింగారం అత్త కూడా లేదు వీళ్ళు మాట్లాడుకోక మందిని బాగానే చేస్తారు. ఇంకా షేర్లకు అత్త ఎంత కోసుందో ఏమో నాకు. ఓ పెద్దమ్మా గీనే ఉండి సప్పుడు ఎత్తలేవేందే? నువ్వు పిలిచిందే వాళ్ళరా మీ వాదినను నేనేందుకు సప్పుడు చేస్తారా? పిలుచుకో దాన్నే. వదినే, ఓ వదినే, సైలెన్స్ ఉండండి 5 నిమిషాలు. వదినే అరవద్దా బాబు. గిటాచినవేంద్ర శంకరి ఏంది పిల్లగా గిట్లా వచ్చినావు? ఎంతసేపు ఏమైనా పిలవాటి అన్న నీకు ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతున్నాడు కదా, అందుకే నాకు చేసిండు. అంత ఫోన్ చేసిండా? నా కొడుకు ఫోన్ చేస్తే అది మాట్లాడేంది మొదలు నేనే మాట్లాడతా. ఆవురా శంకరి ఫోన్ కలిపి మొదలు నేను మాట్లాడతా. మాట్లాడతా పెద్ద. ఓ పొలగా, అన్న ఫోన్ చేసింది నాతోటి మాట్లాడడానికి, ముందు నాకు కలిపి. నా కొడుకు ఫోన్ చేస్తే నువ్వు మాట్లాడేదేందే? కలుపు ఫోన్ ముందు మాట్లాడతా. నన్ను దేంటదేనే కలుపుతారా పెద్దమ్మా? ఓ పొలగా, చెవులల్లా చెట్లు గిట్ల మొలిసిన ఏంటి? ఫోను నాకు వచ్చింది, ముందు నేనే మాట్లాడతా. మొదలు నాకు కొడుకు అయినాకనే నీకు మొగడైండే మొగడు. నాకు మొగడప్పుడైతే నీకు కొడుకైనా కూడా నా మొగడు నాకు చేసిండు ఫోను, నా మొగడు. అయ్యో లోకం మీద ఎవరికన్నా ఉన్నాడో లేడో మొగడు, నీ గాకున్నాడు మొగడు. కానీ కొంచెం ఓపిక పట్టుకోవాలి. ఎవరికి ఫోను? ఓ బడా ఫోన్ కలిపి. మీకు ఉత్సాహం ఉంది నాకు తెలుసు. ఎవరు మాట్లాడతారు ఫస్ట్? ఇటు ఇటు ఇటు